థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన లోకల్ ఎమ్మెల్యే గారు, మన అనకాపల్లి ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు అనకాపల్లి ఉత్సవానికి జరిగే దానికి అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, మన టూరిజం శాఖ మంత్రులు దుర్గేష్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు వారికి, అదేవిధంగా మన ఎంపీ గారికి, మన శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు గారికి, విజయ్ కుమార్ గారికి, ముఖ్యంగా మా ఈ అనకాపల్లి ఉత్సవం చేయాలని పోరాటం చేసినటువంటి మన మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఇద్దరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా. ఇటువంటి మంచి అవకాశం మనకు వచ్చింది. అనకాపల్లికి మొట్టమొదటిసారి ఇటువంటి అనకాపల్లి ఉత్సవం. గత ఏడాది అయితే ఇక్కడే వేదిక మీద మన నూకాలమ్మవారి జాతర నెల రోజుల పాటు 30 రోజులు సాంస్కృతిక కార్యక్రమాల్లో చేసుకున్నాం. మళ్ళీ ఈసారి కూడా ఉగాది నుంచి మళ్ళీ 30 రోజులు ఇదే వేదిక మీద కార్యక్రమాలు జరుగుతాయన్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి దోహదపడినటువంటి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. దయచేసి రేపు సాయంత్రం 6:30 గంటలకి ఇదే వేదికపై మళ్ళీ కార్యక్రమాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు. మీ అందరూ కూడా వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. దీంతో పాటు ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో మనకి ఫ్లవర్ షో ఒకటి ఉంది. అది కూడా మొట్టమొదటిసారి అనకాపల్లిలో ఏర్పాటు చేయడం. అది కూడా మీ పిల్లలతో అందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఆహ్లాదంగా అది స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ, దీంతో పాటు మళ్ళీ ఆదివారం కూడా ఫ్లవర్ షో ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇంకొక రోజు. వీటితో పాటు మనకు ప్రసిద్ధి చెందినటువంటి కొండకర్ల ఆవలో ఒక మంచి కార్యక్రమాలు మన విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ముత్యాలమ్మ పాలెం బీచ్లో కూడా మంచి బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాలకు కూడా వెళ్ళి మీరు ఆనందించాల్సిందిగా మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. జై హో అనకాపల్లి, జై హో అనకాపల్లి, జై హో అనకాపల్లి, జై హో అనకాపల్లి.